హలో గైస్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్. సో ఈ వీడియోలో ఫ్యూచర్స్ ఆఫ్ సి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి పోర్టబిలిటీ. జనరల్గా పోర్టబిలిటీ అంటే ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయగలం. అలాగే మనం సి లాంగ్వేజ్లో ఏ కోడ్ అయితే రాస్తామో అదే కంప్యూటర్లో కాకుండా వేరే కంప్యూటర్లో కూడా సేమ్ కోడ్ని ఈజీగా రన్ చేయొచ్చు. సో అందుకనే సి లాంగ్వేజ్ అనేది మిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటాం. సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి మాడ్యులారిటీ. మాడ్యులారిటీ అంటే ప్రోగ్రామ్ అనేది సెవరల్ మాడ్యూల్స్గా డివైడ్ అయ్యి ఈచ్ మాడ్యూల్లో స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్. థర్డ్ ఫ్యూచర్ ఎక్స్టెన్సిబుల్. అంటే మనం ఆల్రెడీ రాసిన కోడ్కి కొత్త ఫీచర్స్ని యాడ్ చేయొచ్చు, మళ్ళీ కొత్తగా ప్రోగ్రామ్ రీరైట్ చేయకుండా. సో దీనివల్ల టైం అనేది రెడ్యూస్ అయ్యిద్ది. ఫోర్త్ ఫ్యూచర్ వచ్చేసి రికర్షన్. ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. ఏదైనా ఫంక్షన్ దాన్ని అదే కాల్ చేసుకుంటే రికర్షన్ అంటాం. ఫిఫ్త్ ఫ్యూచర్ వచ్చేసి ప్రొసీజరల్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా పడితే అలా కాకుండా స్టెప్ బై స్టెప్ ఆర్ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సిక్స్త్ది మెమరీ మేనేజ్మెంట్. ప్రతి లాంగ్వేజ్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్. మనం క్రియేట్ చేసే ప్రతి వేరియబుల్కి ఒక మెమరీ అనేది ఆటోమేటిక్గా అలొకేట్ అవుతుంది. సెవెంత్ ఫీచర్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. సో సి++, జావా, పైథాన్ అన్నీ హై లెవెల్ లాంగ్వేజెసే. ఎందుకంటే అవి అన్నీ వాడేవి ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. ఎయిత్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యూచర్ పాయింటర్స్. సో దీని డెఫినేషన్ వచ్చేసి పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే పాయింటర్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్లో వేరే దాని యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. నైన్త్ ఫ్యూచర్ వచ్చేసి సింపుల్ అండ్ ఎఫిషియెంట్. సో సి లాంగ్వేజ్ అనేది ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్. టెన్త్ వచ్చేసి ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా టైప్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ద యూజర్. సో ఇవి అయితే సి లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ ఫీచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.